జీవోలు కూడా జారీ చేశారు. గీత గారు ఒక్క నిమిషం. మొన్న మీరు చేసినటువంటి ఆందోళన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందిని ఆకట్టుకుంది. ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా సమీకరించి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా సేకరించి ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడంతా కూడా వారు ఆందోళన చేసి కలెక్టర్కి రిపోర్ట్ ఇచ్చి చేశారు. సో అదైతే ఆగిందంటారా? ప్రస్తుతానికి ఆగినట్టేనా? ఆగిందండి. ఎందుకంటే మీకు ఆగిందనడానికి దాని మీద ప్రొసీడ్ అవ్వద్దని చెప్పి అధికారులకి దాన్ని ఎక్కడ అబియన్స్ లో పెట్టామని కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం. ఎందుకంటే నేను సమాచార చట్ట ప్రకారం కూడా మేము అప్లై చేసాం. దీంట్లో ఏ విధమైన జరగట్లేదు. ప్రస్తుతం గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్ అన్ని అబియన్స్ లో పెట్టడం జరిగిందని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. రెండో దాంట్లోకి అయితే ఏదైతే కాలేజీకి ఇచ్చామన్నారో ఆ కాలేజీ కలెక్టర్ గారు స్వయంగా ముందు కలెక్టర్ గారు మారిపోయారు. కొత్త కలెక్టర్ గారు వచ్చినట్టే ఆ భూమి దగ్గర ఎవరు వెళ్ళొద్దు, వేరే భూమి వేరే గ్రామంలో చూద్దామని చెప్పి వేరే ల్యాండ్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. అన్ని కూడా ఆగినాయి. ఇప్పుడు మీ మేము ప్రజల తరపున ఉన్నాం, కానీ గెలిచింది ప్రజలే. పిఠాపురంలో పెంచారు వాళ్ళకున్న హక్కుని, వాళ్ళకున్న పట్టాని, వాళ్ళకున్న ఆస్తిని మహిళలు కోల్పోకుండా వాళ్ళందరూ రోడ్డెక్కారు. ప్రతి ఒక్క పట్టాదారు రోడ్డెక్కారు. ఇంకొక ప్రశ్న అమ్మా, పిఠాపురంలో ఆయన వర్మ గారిని ఎమ్మెల్సీ ఆయనకి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ దక్కలేదు కాబట్టి ఆయనకి ఏదో ఒక హోటల్ కాంట్రాక్ట్ ఒకటి ఇచ్చారని చెప్పని ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా ఆయన్ని గొడవ చేయకుండా చేయించారని, ఆయనకి నిజానికి అంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసేటువంటి కన్స్ట్రక్షన్ రంగంలో అనుభవం లేకపోయినా కూడా ఆయనకి అది ఇచ్చారని చెప్పని అదొక విమర్శ వచ్చింది. దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు అది వాళ్ళ అంతర్గత పార్టీ విషయం. ఒకవేళ ఏదన్నా చెయ్యాలని అనుకున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళు అందరూ కలిపి ఆయనకి ఏదైనా ఫేవర్ చేయాలని అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి, వాళ్ళు చేయొచ్చు. అది వాళ్ళు ఏం చేయాలనేది గవర్నమెంట్ తరఫున చూసుకోవాలి. కానీ పేదల పట్టాలను తీసేసి కాలేజీకి ఇచ్చేయటం. రెండోది వాళ్ళ కాలేజీ దగ్గర కాకినాడలో, అది నా కాన్స్టిట్యున్సీ కాదు కానీ గతంలో పార్లమెంట్ చేశాం కాబట్టి అక్కడ హాస్పిటల్ తీసుకొచ్చింది కూడా ప్రయత్నం చేసి గతంలో ఎప్పుడో శాంక్షన్ అయింది. దాన్ని మొత్తం నిర్వీర్యం అయిపోయిన పరిస్థితిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆయుష్ హాస్పిటల్ నేను కట్టించడం జరిగింది. దగ్గర 25 కోట్లతో అక్కడ ఆయుష్ హాస్పిటల్ కట్టించి అప్పటి కలెక్టర్ గారితో పక్కన సైట్ మొత్తం టోటల్ 5 acres సైట్, అది అందులో 2 acres కాలేజీ కట్టడానికి, హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయడానికి, మిగిలిన 3 ఎకరాలు భూమి కూడా కాలేజీ కట్టడానికని అది హెల్త్ జోన్ కింద క్రియేట్ చేసి కలెక్టర్ కూడా రిపోర్ట్ రాసి పెట్టడం జరిగింది. దాంట్లో 2 ఎకరాల్లో మేము హాస్పిటల్ కట్టించడం జరిగింది. హాస్పిటల్ పూర్తయిపోయింది. ఆయుష్ అది ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాంటి హాస్పిటల్ 2 సంవత్సరాలైనా ఓపెన్ చేయలేకపోయారండి వాళ్ళు. కేవలం ఓపెనింగ్, అది అన్ని అయిపోయినాయి. ఆ సిబ్బంది కూడా హోమియో, యునాని, ఆయుర్వేద డిపార్ట్మెంట్ అంతా కూడా బాధపడుతూ ఉన్నారు. మాకు ఇంత బిల్డింగ్ కట్టించారు, కనీసం దాంట్లో రిబ్బన్ కట్ చేసి మమ్మల్ని అందులో పెట్టే పరిస్థితి లేదండి. పైగా పక్కనున్న 3 ఎకరాలని దానికి అక్కడ పక్కనే ఫ్లైఓవర్ పడి, గతంలో అది చాలా మురుగు ప్రాంతం కింద ఉండేది. పక్క నుంచే పెద్ద డ్రైన్ వెళ్తా ఉండేది, మురుగైన ప్రాంతంలో ఉండేది. ఇప్పుడు పక్క నుంచి ఫ్లైఓవర్ పడి ఈ కాలేజీలు ఇవన్నీ కూడా అప్పటికే గర్ల్స్ పాలిటెక్నిక్, ఫస్ట్ ఇన్ ఏషియా గర్ల్స్ పాలిటెక్నిక్, ఆ పాలిటెక్నిక్, ఈ ఆయుష్ హాస్పిటల్ ఇదంతా ఉంటే ఆ భూ అయితే మంచిదని అనుకున్నారు వాళ్ళు. కానీ మేమేమంటామంటే వారికి సహాయం చేయాలనుకోవడం లేదా వాళ్ళకి ఫేవర్ చేయాలనుకోవడం అది వాళ్ళ ఇష్టం. అదేం తప్పు కాదు, కావాలనుకుంటే చేయొచ్చు. కానీ ప్రజలకి ఉపయోగపడేది, ఆయుష్ విద్యార్థులకు ఉపయోగపడే సైట్ ని ఒకరికి దారాదత్తం చేయాలనుకోవడం, దాని కాలేజీని తీసుకొచ్చి పేద ప్రజలకు ఇచ్చిన పట్టాల్లో చేయాలనుకోవటం, ఈ 2 ప్రజా వ్యతిరేకం అనేది స్పష్టంగా కనపడుతుంది. నిజానికి పిఠాపురంలో వారు నిర్వహించినటువంటి ఇది అంతమంది పేద ప్రజల యొక్క భూముల్ని ఇప్పుడు దాన్ని నిలుపుదల చేశారని చెప్తున్నారు. అదే గనక మరొక ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకొక ప్రజాప్రతినిధి, మాజీ ప్రతినిధి అయినా చేసి ఉంటే ఆహా ఓహో అని చెప్పని మీడియా బ్రహ్మాండంగా గ్లోరిఫై చేసేది. కానీ అంత పెద్ద కార్యక్రమం, అది నిజంగా చాలా పెద్ద యాక్టివిటీ. కానీ ఇది రావాల్సిన ప్రాచుర్యం అసలు కనీసం మాత్రం ఒక సింగిల్ కాలం తీసుకోవడం లేదు కొన్నిట్లో చూస్తే. అంటే ఇక్కడ
అటు మీడియా కానీ ఇది కానీ ఎంత పార్షియల్గా అట్లా తయారైపోయినది నిజానికి చాలా అది ఒక రకమైనటువంటి గ్రేట్ వర్క్. ఇంకొక మా ప్రధానమైనటువంటి మనం పొలిటికల్ దీంట్లోకి వెళ్దాం. ఒక వార్త ఒకటి